ఆనంద, మన మాటలు ఎప్పుడో వేరైపోయాయి. వేరు కాపురం పెట్టి ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతికితే బావుంటుంది అని లీలావతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటే, ఆనంద భైరవి షాకింగ్గా లీలావతి వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఒంటరిగా ఉంటే అనన్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి, ఇన్ని రోజులు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ ఆనంద నిలయాన్ని త్వరలోనే కూల్చబోతున్నాను. మీరు దాన్ని చూడటం కోసం రెడీగా ఉండండి అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద భైరవికి వార్నింగ్ ఇచ్చినట్టు వెళ్తూ ఉంటే, ఆగవే అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మూడే 3 రోజులు. 3 రోజుల్లో నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. నువ్వు ఉంటా అన్నా కూడా నేను ఉండనివ్వను. ఈ ఆనంద అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా? ఆది పరాశక్తిలో పుట్టిన ఆనంద భైరవి. నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వటం కాదు, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 3 రోజుల్లో నీ అంతటా నువ్వే వెళ్ళిపోతావు, చూస్తుండు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.